హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవజ్యోతి టాక్స్. బొమ్మరిల్లు సీరియల్ అయితే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఎన్నో మలుపులతో మనందరినీ అలరించే విధంగా ఉంది. ముందుగా మేఘన ఉషని చంపాలని ఒక నర్స్కి అప్పగించిన పని ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కారు వచ్చి ఆగుతుంది. కిరణ్ తన ఫ్యామిలీతో ఉషని తీసుకొస్తుండడం చూసిన మేఘన ఆశ్చర్యపోతుంది. అదేంటి, ఉష చచ్చిపోయి శవంతో వస్తుందనుకుంటే ఆరోగ్యంగా వస్తుందేంటి? ఆ నర్స్కి అప్పగించిన పని చేయలేదా? ఛ అని చిరాకు పడుతూ ఉంటుంది. ఉషని జాగ్రత్తగా లోపలికి తీసుకొస్తూ ఉంటారు. మేఘన పరుగు పరుగున వచ్చి ఉషని ఆశ్చర్యంగా, ఏంటి ఉష, నీకు బాగైపోయిందా? నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావా అని అడగడం చూసి ఫ్యామిలీ అంతా మేఘన వైపు కోపంగా చూస్తూ ఉంటారు. మేఘన భర్త సంజయ్, ఏం మేఘన, ఆరోగ్యంగా తిరిగి వచ్చిన ఉషని బాగైపోయిందా అని అడుగుతున్నావు? అసలు నీకు బుద్ధుందా అని తిడుతూ ఉంటాడు. అప్పుడు హారిక గబగబా వచ్చి ఉషని సంతోషంగా హత్తుకుంటుంది. ఉష, నువ్వు చావు బ్రతుకులతో హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఈ ఇల్లే చీకటిమయం అయిపోయింది. ఇప్పుడు ఆరోగ్యంగా తిరిగి వచ్చినందుకు ఈ ఇంటికి వెలుగు వచ్చింది. ఆ దేవుడు నిన్ను కాపాడి మళ్ళీ మన కుటుంబం సంతోషంగా ఉండేలా చేశాడు ఉష అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఉష అత్తగారు ఉష తల్లితో, వదిన, ఉషని లోపలికి తీసుకువెళ్ళండి, తనకు రెస్ట్ చాలా అవసరం అని అంటుంది. సరే వదిన అని ఉషని లోపలికి తీసుకువెళ్తుంది. అందరూ లోపలికి వెళ్ళిపోతారు. హారిక అయితే మేఘనని, ఏంటి మేఘనక్క అని వత్తి పలికి, నీ ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధపడుతున్నావా మేఘనక్క అని అంటే, ఏ హారిక, నేను ప్లాన్ వేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అదే అక్క, ఉషని హాస్పిటల్లో చంపాలని ప్లాన్ చేశావు. ఆ దేవుడు నువ్వు వేసిన రాయి ఆకాశంలోకి వెళ్ళి తిరిగి ఆ రాయి నీ మీదే పడింది. నువ్వింకా ఇలాగే కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటే ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు మేఘనక్క. ఇక నుంచైనా మంచిగా మారు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది హారిక. ఇక ఉషనైతే లోపలికి తీసుకొచ్చిన కిరణ్ తన తల్లిలు ఉషని కూర్చోబెట్టి, తల్లి జ్యూస్ వస్తానని చెప్పి వెళ్తుంది. ఉష కిరణ్లు ఇద్దరూ అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. కిరణ్ అయితే ఉషతో, ఇప్పుడు మనం ఇద్దరం కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది ఉష అని అంటుండగా, ఉషకేమో స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ స్వామీజీ ఉషతో, నువ్వు 3 నెలలు నీ భర్తని దూరంగా ఉంచుతూ నీకు నువ్వు శిక్ష వేసుకోవాలి, లేదంటే నీ భర్త కిరణ్కి ఆయుక్షీణం, నీ భర్త నీకు దక్కడు, ఈ విషయాన్ని ఎవరితో చర్చించకూడదు అని స్వామీజీ చెప్పిన మాటలు మనసులో పెట్టుకుని సీరియస్గా ఉష పైకి లేచి, మీరు ఇక్కడ ఉండకూడదు, ఇద్దరం కలిసి ఉండడం జరగదు, అలా కాదంటే నేను ఇప్పుడే చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంది. ఆ మాటకైతే కిరణ్ బాధపడుతూ ఉష క్షేమం కోసం వెళ్ళిపోతాడు. ఉష కూడా కిరణ్తో బాధపడేలా మాట్లాడినందుకు ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఉష తల్లి ఉషతో, నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలని కొన్ని మొక్కులు మొక్కుకున్నాను. అలాగే నువ్వు కిరణ్ బాబు ఇప్పుడు కలిసిపోయారు. నేను ఇంకా ఈ రాత్రికే తీర్థయాత్రలకు వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, టైంకి మందులు వేసుకో, నీ ఆరోగ్యం అయితే జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. ఉష అత్తగారితో, జాగ్రత్తగా చూసుకోండి వదిన అని చెప్తే, మాకు బంగారం లాంటి కోడల్ని ఇచ్చారు వదిన, మేం బాగా చూసుకుంటాం, మీరేం దిగులు పడకుండా వెళ్ళండి అని భరోసా ఇస్తుంది. సరే వెళ్ళొస్తానని చెప్పి వెళ్తుంటే మేఘన ఎదురై, పిన్నిగారు తీర్థయాత్రలకు వెళ్తున్నారా? ఉష ఆరోగ్యం కొంచెం కుదుటపడ్డాక వెళ్ళవలసింది, మళ్ళీ ఏదైనా జరిగితే చెప్పుకోవడానికి తల్లిగా మీరుంటే బాగుంటుంది కదా అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఉష తల్లి ఏమాత్రం కంగారు పడకుండా, చూడమ్మా మేఘన, ఆ దేవుడి జరిగేవి జరగకుండా ఆపడు, మనం దగ్గరున్నా లేకపోయినా జరిగేవి జరగకుండా ఆగవు, నువ్వు పెద్దంటి బిడ్డవి, నీకు చెప్పేంతటి దాన్ని కాను, అయినా ఒక మాట, ఉష నీ చెల్లెల్లాంటిది, తనకి ఏదైనా కష్టం వస్తే ఆదుకో, అంతేగాని నువ్వు ఆపదలా మారకు అని మర్యాదగా అనేసి వెళ్ళిపోతుంది. తర్వాత మేఘన అయితే నర్సుని కలిసి, చెంప చెల్లుమనిపిస్తుంది, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి, నేను ఏం చేయాలో ఎలా చేయాలో అంతా చెప్పినా సరిగ్గా చేయలేకపోయావు అని తిడుతుంటే, నేను చెప్పేది ఒకసారి వినండి మేడం అని నేను ఉషకి ఇంజెక్షన్ ఇస్తుంటే సరిగ్గా అప్పుడే కిరణ్ గారు వచ్చేసరికి ఆయన్ని చూడగానే కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ భయంతో ఇంజెక్షన్ కింద పడి పగిలిపోయింది. దాన్ని వెంటనే కాలుతో లోపలికి తోసేశాను.
ఆయన దగ్గరికి వచ్చి ఇందాకే ఒక నర్స్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. నేను నైట్ షిఫ్ట్ అని చెప్పి తప్పించుకున్నాను అనేసరికి మేఘన సీరియస్గా చేసింది చాలే, ఇంకా ఆపు, బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసావు అని తిట్టి, ఈ విషయం కనుక ఎక్కడైనా తెలిసిందంటే నీ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది అని బెదిరిస్తూ ఉంటుంది. మరోవైపు ప్రభు అయితే మురళి గురించి తరుణ్కి ఎక్కడ తెలిసిపోతుందోనని టెన్షన్ పడుతూ, తరుణ్కి ఈ విషయం తెలియక ముందే మేము వెంటనే మురళిని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటాడు. సునందని పిలిచి, మనం కొన్నాళ్ళు మీ పుట్టింటికి వెళ్ళి సరదాగా గడుపుదాం, వెళ్ళి లగేజ్ సర్దు అనేసరికి, ఏమైందండి అని అడిగినా ఏం చెప్పకుండా టెన్షన్ పడుతూ ఉండడం చూసి, ప్రాబ్లం ఎక్కడ మొదలైందో అక్కడే సాల్వ్ చేసుకోవాలని మీరే నాకు చాలాసార్లు చెప్పారు అని అంటుండగా, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని చెప్పానా, వెళ్ళి సర్దు అని విసుగ్గా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఈ మధ్య గమనిస్తూనే ఉన్నాను, మీరు చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటున్నారు, ఎందుకండి, ఏమైందో చెప్పండి అని నిలదీస్తూ ఉంటే, ఇంతలో తరుణ్ వచ్చి, ప్రభుగారు మీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే ప్రభు అయితే షాక్ అవుతుండగానే ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది. మరి తరుణ్ మురళి తన బాబు అని తెలిసి ఏం చేయబోతున్నాడు అనేది కామెంట్లో అయితే పెట్టండి. ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.